మనం ఈ టెక్స్ట్ బుక్ చూసాం కదా, విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం అనేసి. దీంట్లో మనకు కొంచెం మిస్టేక్స్ కూడా ఉన్నాయని చూసాం కదా. దీంట్లో చూసినట్టయితే మనకు విద్యా హక్కు చట్టంలో మనకు 7 షెడ్యూల్స్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం చూడండి. విద్యా హక్కు చట్టంలో మనకు మొత్తము 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూల్, అనుబంధ షెడ్యూల్ అనేది ఉంది కదా. ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఏం చేశారంటే 38 సెక్షన్లకు బదులుగా 36 సెక్షన్లు అనేటివి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది రెక్టిఫై చేసుకోండి. 36 కాదు, 38 సెక్షన్లు మొత్తంగా. మనం విద్యా హక్కు చట్టం గురించి సైకాలజీ చదివేటప్పుడు కూడా ఆల్రెడీ మనం చదివి ఉంటాం కదా. సో దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. 36 కాదు, 38 సెక్షన్లు. సో ఒక్కొక్క అధ్యాయంలో ఏముంటుంది, అధ్యాయం 1లో తీసుకున్నట్టయితే మనకు 1-2 సెక్షన్లు అనేవి ఉంటాయి. ఉపోద్ఘాతం అనేది అధ్యాయం 1లో ఉంటుంది. ఆ తర్వాత అధ్యాయం 2లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు. దీంట్లో వచ్చేసి మనకు 3 నుంచి 5 వరకు సెక్షన్స్ అనేటివి పొందుపరిచారు. 3 నుంచి 5 సెక్షన్లు. అధ్యాయం 3లో సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల బాధ్యత 6 నుంచి 11 సెక్షన్లు వీటిలో పొందుపరిచారు. 6 నుంచి 11 సెక్షన్ల వరకు అధ్యాయం 3లో పొందుపరిచారు. అధ్యాయం 4 వచ్చేసి మనకు బడులు, టీచర్ల బాధ్యత. ఇందులో మనకు 17 సెక్షన్లు అనేటివి పొందుపరిచారు. బడులు, టీచర్ల బాధ్యత, దీనిలో మనకు 17 సెక్షన్లు అనేటివి పొందుపరిచారు. ఆ తర్వాత మనకు అధ్యాయం 5 తీసుకున్నట్టయితే అధ్యాయం 5లో మనకు పాఠ్య ప్రణాళిక మదింపు, మూల్యాంకనము, ప్రాథమిక విద్య వీటి గురించి పొందుపరిచారు. దీంట్లో మనకు 2 సెక్షన్లు అనేటివి ఉన్నాయి. 29 మరియు 30 అనేటివి వీటిలో పొందుపరిచిన సెక్షన్లు. ఆ తర్వాత అధ్యాయం 6 తీసుకున్నట్టయితే బాలల హక్కుల సంరక్షణ. దీనిలో మొత్తంగా 4 సెక్షన్లు అనేటివి పొందుపరిచారు. ఇక్కడ 4 అంటే ఏంటి, 38, 31, 32, 33, 34 ఈ 4 సెక్షన్లు అధ్యాయం 6లో పొందుపరిచారు. అధ్యాయం 7లో వచ్చేసి మనకు వివిధ అంశాలు అనేటివి పొందుపరిచారు. 35 నుంచి 38 అనేది దీంట్లో పొందుపరిచినటువంటి. చూడండి, ఇక్కడ మనకు 38 ఇచ్చారు. అక్కడ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఏమి ఇచ్చారు, 36 అని ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి 30 అంటే బై మిస్టేక్ ప్రింట్ మిస్టేక్ అయినట్టుంది అది. సో దాన్ని రెక్టిఫై చేసుకోండి. 36 కాదు, 38. సో ఇక్కడ మనకు సెక్షన్ 38 వచ్చేసి సెక్షన్ 38 ఏం తెలియజేస్తుంది, చట్టంలోని అంశాల అమలు చేయుటకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమ నిబంధనలు రూపొందించవచ్చు. కానీ ఈ ప్రతి ప్రకటన పార్లమెంట్లో, శాసనసభలో ముందుగా ఉంచాలి. ఇది 38వ సెక్షన్. దీన్ని మనకు మెన్షన్ చేయలేదు అది 38 అనేది. సో రెక్టిఫై చేసుకోండి దీన్ని కూడా.